ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము. అయితే ప్రతి ఒక్క జీవులకు కూడా పరమగతి పరమప్రాప్య స్థానము పరమాత్మయే కదా. 4 రకాలైనటువంటి ఉద్భిజ అండజ జరాయుజ స్వేదజ 4 రకాలైనటువంటి ఈ ఉత్పత్తి జరిగిన జీవులన్నింటికీ కూడా పరమప్రాప్య స్థానము పరమాత్మయే. ఆత్మ కంటే ఇతరమైనదంతా కూడా అస్థిరమైనది అశాశ్వతమైనది కాబట్టి సద్వస్తువైన శాశ్వత ఆత్మయే సమస్త జీవులకు కూడా పరమగతి అయి ఉన్నది. సర్వులను భరించేవాడు పోషించేవాడు పరమాత్మయే కదా. అతడు జగత్తుకే భర్త. స్త్రీలకు పురుషులకు సర్వులకు కూడా భగవానుడే భర్త, అంటే భరించేటువంటి వాడు. కాబట్టి స్త్రీలు తమ యొక్క పతి సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా జగత్పతి పట్ల కూడా అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలు కూడా దుఃఖమునందు కాలాన్ని గడపకుండా ధైర్యాన్ని వహించాలి. పరమాత్మనే తమ యొక్క భర్తగా తెలియజేసుకోవాలి. అలా అనుకుని ధ్యానిస్తూ సేవిస్తూ ఉండాలి కదా. పరమాత్మ లోకైక ప్రభువు, మహాచక్రవర్తి, విశ్వసామ్రాట్టు, బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి చిన్న చిన్న రాజ్యాలకు గ్రామాలకు ప్రాంతాలకు 1000 ఏళ్ళ అసలు భూలోకమంతటికీ ప్రభు అయినప్పటికీ కూడా గర్వించకూడదు. ఆ మహాప్రభువు పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉండడమే కదా ఉత్తమమైనటువంటి స్థితి. భగవానుడు సర్వ జగత్తుకి కూడా సాక్షి స్వరూపుడు. జనులు చేసేటువంటి పుణ్యాలు పాపాలకు కూడా సాక్షిగా ఉండి గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆచరించే జనులు బహుజాగరూకులై ఉండి ధర్మ మార్గాన్ని చేపట్టాలి. సర్వజీవులకు కూడా భగవానుడే కదా నివాసము. ఎలాగంటే బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన యొక్క కుక్షి అందే వర్తిస్తూ ఉన్నవి. జనులు తమ నివాసం ఏది అని అడిగినప్పుడు ఏం చెప్తారు? ఇల్లు వాకిలి ఊరు అని చెప్పుకుంటారు. మా ఇల్లు మా వాకిలి మా ఊరు అని. కానీ వాస్తవానికి ఈ సమస్తము కూడా దేని యందు నిలకడగలిగి ఉన్నదో అది పరమాత్మయే. వారి స్థానము వారి నివాసము కూడా పరమాత్మయే అవుతుంది కదా. ఈ సమస్తము దేని యందు నిలకడగలిగి ఉన్నదో అట్టి పరమాత్మయే సర్వులకు కూడా నివాసమవుతూ ఉంటుంది. భగవానుడే పరమశరణ్యుడు. అస్వరమైనటువంటి ప్రాపంచక వస్తువులను శరణ పొందినట్లయితే ఏమి ప్రయోజనం ఉంటుంది? శాశ్వతమైన మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి సర్వేశ్వరుణ్ణే కదా శరణు పొందాలి అని చెబుతూ పరమాత్మ సర్వులకు కూడా ప్రాణమిత్రుడు. ప్రతిఫలాన్ని ఏమాత్రం కోరకుండానే మేలు చేస్తాడు. అదే ప్రాపంచక మిత్రులతో సంబంధమైతే ఈ శరీరంతో తీరిపోతుంది. కానీ శాశ్వత మిత్రుడైన భగవానుడితో సంబంధమైతే ఎల్లకాలము ఉంటుంది. కాబట్టి పరమాత్మతో మైత్రిని సంపాదించుకోవడమే కదా అన్నింటిలోకి కూడా ఉత్తమమైనటువంటిది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాకారకుడు ఆ పరమాత్మే. ఎలాగంటే వారి యొక్క సామీప్యమనందు ఈ సమస్త ప్రపంచము కూడా క్రియావంతమవుతూ ఉన్నది కదా. ఎలాగంటే అయస్కాంతం ముందు ఉన్నటువంటి ఇనుపముక్క చెలించినట్లుగానే అట్లాగే భగవానుడు సర్వజీవులకు కూడా గొప్ప నిక్షేపము. ప్రళయకాలమందు సమస్తము కూడా వారి యందే అణిగి ఉంటాయి. సమస్త జగత్తుకి సమస్త సర్వ ప్రాణులకు బీజస్వరూపుడు కారణభూతుడు పరమాత్మయే. కాబట్టి ప్రతి జీవి కూడా తాను ఏ కులంలో పుట్టినా ఏ జాతి యందు పుట్టినా స్త్రీ అయినా పురుషుడైనా తన యొక్క పుట్టిన స్థానము తన గోత్రము తన పుట్టిల్లు ఆ పరమాత్మే అనే విశ్వాసం కలిగి ధైర్యాన్ని వహించాలి. తాను
అల్పుడే అయినప్పటికీ, శక్తి లేనివాడే అయినప్పటికీ, బలం తక్కువవాడు అయినప్పటికీ, నేను శక్తిహీనుండని, బలం తక్కువ వాడినని, కులం తక్కువ వాడినని, అల్పత్వంతో ఉన్నవాడని అని ఏ సమయంలో కూడా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఒక పెద్ద మర్రి వృక్షం అన్నది, ఆ వెగింజ కంటే కూడా ఇంకా చిన్నగా ఉంటుంది ఆ మర్రి వృక్షం యొక్క విత్తనం. ఆ విత్తనం నుండి మరి ఊడలు వేసుకొని ఎకరాలు ఎకరాలు ఆక్రమించగలిగినటువంటి వృక్షం ఎక్కడి నుండి ఉత్పన్నమైంది? ఆ చిన్నపాటి అంత ఉన్నటువంటి విత్తనం నుండే కదా అంత వృక్షం కూడా ఉత్పన్నమై విజృంభించింది. అట్లాగే జీవుడు కూడా ఏం చేస్తాడు? కారణమైనటువంటి తనకు కారణము, తనకు బీజమైనటువంటి పరమాత్మ కంటే ఆ జీవుడు వేరైనవాడా? కాదు. కాబట్టి జీవుడు తన ఉపాధి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా తన మూలం ఏమై ఉన్నది? పరమాత్మయే అని పరమాత్మనే స్మరించుకొని మహాధైర్యవంతుడై ఉండాలి. అవ్యయం బీజం అని కదా చెప్పారు. అంటే ఆ పరమకారణము ఎటువంటిదై ఉన్నది? తాను ఆశ్రయించినటువంటి పరమాత్మ వస్తువు నాశరహితమైనది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అందుకే జీవులకు పరమగతి ఏది? సర్వులకు భర్త ఎవరు? సర్వులు అసలు అందరి నివాసం ఏమిటి? అసలు అన్నింటికీ సాక్షి ఎవడు? శరణుడెవరు? మిత్రుడెవరు? సృష్టి స్థితి లయ కారకుడెవడు? సమస్తానికి కూడా నిక్షేపం ఏది అయి ఉన్నది? అన్నింటి యొక్క ఉత్పన్నానికి బీజమేదయ్యి ఉన్నది? అంటే వీటన్నింటికీ కూడా జీవులకు పరమగతి పరమాత్మయే, సర్వులకు భర్త పరమాత్మయే, మరి అందరి నివాసము పరమాత్మయే, అన్నింటికీ సాక్షి స్వరూపుడు పరమాత్మయే. సర్వము కూడా ఆ పరమాత్మనే శరణు పొందాలి. మరి అందరికీ కూడా మిత్రుడు పరమాత్మయే, సృష్టించిన కొనసాగించిన లయం చేసిన పరమాత్మయే, సమస్తానికి నిక్షేపము పరమాత్మయే, సమస్తానికి ఉత్పన్నం కావడానికి బీజము కూడా పరమాత్మయే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున. కాబట్టి ఓ అర్జున, నేను సూర్యకిరణాల చేత తప్పింపజేస్తూ ఉన్నాను. సూర్యకిరణాలు నేనే అయ్యున్నాను కాబట్టి ఇంకా కూడా వర్షాన్ని కూడా నేనే కురిపిస్తూ ఉన్నాను. మరి వర్షం ఆగిపోవడం కోసం కూడా వర్షాన్ని నిలుపుదల కూడా చేస్తూ ఉన్నాను. మోక్షాన్ని పొందింపజేస్తూ ఉన్నాను. అంటే మరణం లేకుండా పోవడం, మరణము కూడా నేనే అయ్యున్నాను. అలాగే సద్వస్తువు నేనే, అసద్వస్తువు కూడా నేనే, సత్య వస్తువు నేనే, అసత్య వస్తువు నేనే అయ్యున్నాను. అంటే సమస్త జగత్తుకి కూడా, సమస్త జగత్తులో ఉన్నటువంటి అన్ని క్రియలకు కూడా ఆధారభూతుడు పరమాత్మయే. కాబట్టి సర్వము కూడా వారి వలననే జరుగుతూ ఉన్నది అని కదా ఇక్కడ తెలియజేయబడింది. ఎలాగంటే దీనికి దృష్టాంతం ఏంటి అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి క్రియలను తెలియజేశారు. ఎండ గాయించేటువంటిది, వర్షాన్ని కురిపించేటువంటిది, వర్షాన్ని బెకబెట్టేటువంటిది, అన్నీ కూడా వారే. కాబట్టి అతివృష్టి కానీ, క్షామము కానీ, అధికంగా వర్షాలు పడడం కానీ, కరువులు రావడం కానీ, మరి ఏ ఆపద కానీ సంభవించినప్పుడు దానిని నివారించడం కోసం పరమాత్మ, సర్వమునకు కూడా ఈశ్వరుడు, ప్రభువు అయిన సర్వేశ్వరుడు తప్ప జీవులకు వేరే శరణ్యం లేదు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అందుకే అనేక తుఫానులు, బీభత్సాలు, భూకంపాలు, అనేక వాహన ప్రమాదాలు, వీటన్నింటికీ కూడా ఎవరు కారణం? ఏది అయి ఉన్నది? సర్వేక సమస్తము పరమాత్మే అయినప్పుడు అవన్నీ కూడా పరమాత్మకు లోబడి ఉన్నటువంటివి అని చెబుతూ, ఎలాగంటే రజ్జు సర్పభ్రాంతి యందు అంటే ఇప్పుడు తాడు ఉన్నది, ఆ తాడులో మనం చీకటి యందు తాడును చూసి పాము అనుకున్నట్లుగానే, కానీ పాము లేదు అని దీపం సాయంతో చూసినప్పుడు మనకక్కడ ఆ పాము ఏమైంది? ఆ తాడు కంటే పాము వేరయ్యి ఉన్నదా? లేదుగా. మనం ఎక్కడ చూసాం పాముని? తాడు ఎందే చూసాం. అక్కడ పాము అనుకున్నాం, భ్రాంతి పడ్డాం, అదంతా ఊహించాం, రకరకాలుగా అనుకున్నాం. కానీ ఆ యొక్క వెలుగు సహాయంతో చూసినప్పుడు అప్పటి వరకు చూసినటువంటి భ్రాంతి అనబడేటువంటి పాము తాడు కంటే వేరై ఉన్నదా? లేదు.
తాడును చూసే మనం భ్రాంతి పడ్డాం పామని. అలాగే అక్కడ లేకపోయినా సరే మరి ఉన్నట్లుగా భ్రమించినట్లుగానే అబద్ధ స్వరూపము ఐశ్వర్య రూపమైన ఈ జగత్తు అధిష్టానమైనటువంటి పరమాత్మ కంటే వేరైనటువంటి వస్తువు కాదు. అక్కడ ఉన్నది పరమాత్మ వస్తువే. కానీ మనం అజ్ఞానంతో ఉన్నంతసేపు కూడా ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని, ప్రకృతిని, ఇటువంటి దృశ్య సంబంధమైన జగత్తుని మనం చూస్తూనే ఉంటాం. అదే ఎప్పుడైతే వెలుగు సహాయం ద్వారా తాడును తాడుగానే చూసామో, అప్పటి వరకు భ్రాంతి చేత చీకటిలో తాడు యందు చూసినటువంటి పాము ఏమైంది? పాము లేదు. అది ఆ తాడు కంటే వేరుగా ఇంకొకటి లేదు. అలాగే ఈ అధిష్టాన వస్తువైనటువంటి పరమాత్మ వస్తువు కంటే కూడా వేరేది లేదు. కానీ దేని ద్వారా? అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞానం యొక్క సహాయము చేత చూసినప్పుడు ఈ జగత్తు అధిష్టానం అయినటువంటి ఆ అధిష్టాన పరమాత్మ కంటే వేరైనటువంటి జగత్తు మరొకటి లేదు. కాబట్టి పరమార్థ దృష్టి యందు అమృతము, మృత్యువు, సత్తు, అసత్తు అన్నీ కూడా ఒక దైవ స్వరూపంగానే ఇక్కడ వర్ణించి తెలియజేయబడింది కదా. మరణం చెందించేది మరణము కూడా నేనే అన్నప్పుడు ఇక్కడ పరమాత్మ కంటే రెండవ వస్తువు లేదు అని కదా చెప్పడం. అమృతము అంటే మృతము కానటువంటిది, చావు లేనిది, చావు వచ్చేటువంటిది మృత్యువు. ఇవి రెండు కూడా సత్తు శాశ్వతమైనది, అసత్తు అశాశ్వతమైనది, అన్నీ కూడా ఇక్కడ ఒకే దైవస్వరూపంగా వర్ణించి తెలియజేశారు కదా. వాస్తవానికి భగవానుడు సద్వస్తువే కానీ అశాశ్వతమైన అసద్వస్తువు కానే కాదు. అమృత స్వరూపుడే అంటే చావు పుట్టుకలు లేనటువంటి శాశ్వత రూపుడు కానీ ఇక్కడ మృత్యు రూపుడు కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిందే కదా. అందుకే గ్రీష్మము, వర్షము, వర్షాభావము ఎవరి వల్ల కలుగుతున్నాయి? అధికమైన వేడి, వర్షం పట్టడం, వర్షం లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఎవరి వలన కలుగుతూ ఉన్నవి అంటే పరమాత్మ వలనే కదా అని చెబుతూ, ఎలాగంటే కామ్యభావనతో కూడి కోరికతో ఉండి స్వర్గము మొదలైనటువంటి సుఖాలను, భోగాలను అనుభవించడం కోసం ఏది పుణ్యవంతమైనటువంటి కార్యాలను చేసినప్పుడు యజ్ఞ, యాగాది, క్రతు, హోమాలు, దానాలు ఇటువంటివన్నీ చేసినప్పుడు, పుణ్యనది స్నానాలు, పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, దానాలు చేసినప్పుడు ఇటువంటి యజ్ఞాదులన్నీ సల్పడం అనేటువంటిది ఉత్తమము కాదు అని, అటువంటి వారు జనన మరణాల నుండి తప్పించుకోలేరు అని కదా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే కోరికలతో కూడినటువంటి భావనతోటి పుణ్యవంతమైన లోకాల క్రియలు చేసేటువంటిది అధికమైనటువంటి సుఖాలను పొందడం కోసం చేసేటువంటి యజ్ఞాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే జననం, పుట్టుక, చావు నుండి తప్పించవు. ఉన్న శరీరం నుండి ఉన్నతమైన ఆర్థిక హీనతతో ఉంటే ఆర్థిక స్థితిని, చదువు హీనతతో ఉంటే విద్యా సమర్థతను, ఈ విధంగా అంటే సుఖాలు లేనటువంటి జీవితం సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికే కానీ ఇవన్నీ కోరిక లేనటువంటి స్థితి, కేవలం పరమాత్మ తప్ప మరొకటి లేదు అనే దృష్టి చేత, భక్తి విశ్వాసము చేత పొందేటువంటి వాడు జనన మరణ స్థితి అనేది దాటివేసి ఆ మోక్ష స్థితిని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ, త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సూర్యేంద్రలోక మస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. అంటే 3 వేదాలను కూడా అధ్యయనం చేసినటువంటి వారు. 3 వేదాలు అంటే మనకి 4 వేదాలు కదా చెప్పడం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు. కానీ ఇక్కడ 3 వేదాలను కూడా రుక్కుని, యజుర్వేదాన్ని, ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేసేటువంటి వారు కర్మకాండను, ఏ కర్మ అయితే ఉన్నదో శరీర రాకపోకలకు మూలమైనటువంటి కర్మకాండను కోరికలతో కూడుకొని సకామ భావముతో కూడుకొని ఆచరించేటువంటి వారు, సోమపానము అంటే యజ్ఞ కార్యక్రమాలు చేసేటువంటి వారు, పాపాలు అనేటువంటి మలినాలు, కల్మషాలు తొలగినటువంటి మనుజులు యజ్ఞాల చేత నన్ను పూజిస్తారు. అలా పూజించి వారు దేనికోసమై సకామ భావముతో అన్నప్పుడు నేను స్వర్గ సుఖాలు అనుభవించాలి,
దేవతలు దివిజులు వీరంతా కూడా అంటే నిత్య యవ్వనవంతులే, మొత్తానికి శరీరము అనేటువంటిది ఖాయం. అలా శరీరాన్ని ధరించినప్పటికీ కూడా అది వారు చేసుకున్నటువంటి యజ్ఞాది క్రతువులు, హోమం, దానం, పుణ్యం, ఇటువంటి పుణ్యవ్రతాలు అనేటువంటివి ఆ పుణ్య సమయం అంతా అయిపోయేటంత వరకు నిత్య యవ్వనంగా స్వర్గాది భోగాలు అనుభవిస్తారు. తరువాత మళ్ళీ వచ్చి మర్త్యలోకంలో పడవలసిందే కదా. అంటే అక్కడ సుఖాలు అనుభవించింది ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ, కానీ రాకపోకలు, ఉపాధి యొక్క స్వీకరణ త్యాజ్యాలు అనేటువంటివైతే తప్పనిసరి కదా అని చెబుతూ ఈ యజ్ఞాల చేత నన్ను పూజించి స్వర్గం కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వారు చనిపోయిన తర్వాత అంటే పుణ్యఫలమైనటువంటి ఈ పూజించి యజ్ఞాలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించి మంచి విషయాలు ఇతరులను ఉద్ధరిస్తూ మంచి కార్యాలు చేస్తూ పూజించేటువంటి వారు కోరికలకు లోబడి వారు పూజించి వారు ఏం చేస్తారు, దేవేంద్రలోకాన్ని పొందుతారు. అంటే ఇంద్రియాలు అన్నీ సుఖవంతమైనటువంటి ప్రదేశము, అన్ని ఇంద్రియాలు కోరుకున్నటువంటి జీవనము జీవించేలాగా పుడతారు. అంటే దేవేంద్రలోకాన్ని. ఇంద్రియాలకు రాజు ఎవడు? ఇంద్రుడు. కాబట్టి ఆ లోకాన్ని పొంది అటువంటి స్వర్గమందు దివ్యమైనటువంటి దేవభోగాలను, సుఖాలను, సుఖలాలసత కలిగి అనుభవిస్తూ ఉంటారు. అయితే వేదాలు అభ్యసించినటువంటి కొందరైతే అందులో చెప్పబడినటువంటి సకామ కర్మలను మాత్రమే, అంటే పూర్వభాగము దాన్ని మాత్రమే, వేదాలలో మనకి 2 రకాలు చెప్పారు. మరి నిష్కామ కర్మలు చెప్పారు, సకామ కర్మలు 2 చెప్పారు. కానీ కోరికలతో అనుభవించాలి అని కొన్ని యజ్ఞాలు, యాగాలు అనేటువంటివి పుణ్యకార్యాలు చేస్తారు. అటువంటి సకామ కర్మం పూర్వభాగంలో చెప్పబడినటువంటి కోరికలతోనే పుణ్యకార్యాలను ఆచరించి పుణ్యవంతమైనటువంటి ఫలితాలను పొందడం, దానిని అవలంబించి యజ్ఞాలు, యాగాలు చేస్తారు. దాని ద్వారా భగవంతుణ్ణి అర్చిస్తారు. దాని ఫలితంగానే వాళ్ళు స్వర్గము, వాళ్ళు కోరుకున్నటువంటి లోకాన్ని పొంది శరీరాలను ధరిస్తూ ఉంటారు. అటువంటి సకామ భక్తులను గురించే కదా ఇక్కడ మనకి తెలియజేయబడింది. కోరికతో కూడినటువంటి దేహాలను పొందుతూ కోరికలను తీర్చుకునే నిమిత్తం వారు యజ్ఞయాగాదులను చేస్తారు. ఆ విధంగా ఎందుకు? వారు అనుభవించేటువంటి సుఖం కంటే ఇంకా ఉన్నతమైన అధికమైన సుఖాల కోసమే ప్రయత్నిస్తారు. కాబట్టి ఇక్కడ పారమార్థిక దృష్టి యందు, ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాన సంబంధమైన దృష్టి యందైతే వీరు కూడా పూర్ణమైనటువంటి వికాసము కలిగినటువంటి వారు కాదు. ఎందుకు? మళ్ళీ వీరు ఇంద్రియాల సంఘాతమైన దేహాలనే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వీరు కూడా ఈ పరమార్థ దృష్టి ఎందైతే మంచి గొప్పదైన పూర్ణతత్వమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి దృష్టి, పూర్ణమైన వికాసము కలిగినటువంటి వారు కాదు. ఎలాగంటే అది స్వర్గమైనా లేక ఇతర పుణ్యలోకమైనా సరే మళ్ళీ పునరావృత్తి అనేటువంటిది కలిగి ఉన్నదే కదా. ఎందుకు? మళ్ళీ ఉపాధులను ధరించడం అనేటువంటిది కలిగి ఉన్నది కదా. గతంలో ఒక రకంగా ధరించాడు, ఇప్పుడు ఇంకొక రకంగా ధరించాడు. మొత్తానికి ధరించడం వదిలిపెట్టడం అనేటువంటిది మాత్రం తథ్యమే కదా, అది తప్పదు కదా అని చెబుతూ, అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. కాబట్టి అటువంటి వారు పుట్టడము, చావడము, జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకున్నటువంటి వారు కాదు కదా. ఎలాగంటే ఇప్పుడు బంధించడమే. ఎలాగా? బంగారు సంఖ్యల చేత బంధింపబడినటువంటి వారిని గురించి చెప్పవచ్చు. ఇప్పుడు నేను బంధంలో ఉన్నాను, నాకు ఇనుప సంఖ్యలు వేశారు అనేటువంటి వాడిని చూసి నేను బంగారపు సంఖ్యలు నాకు ఉన్నాయి. ఏ సంఖ్యలైనా సంఖ్యలు ఏమైనవి? బంగారంతో చేసిన, ఇనుముతో చేసిన, మొత్తానికి బంధమే, కట్టుబడి ఉండడమే కదా, ఒకరికి లోబడి వశపడి ఉండడమే కదా. ఆ విధంగా ఎలాగంటే వారు సంసార కారాగృహంలో పడి ఉన్నటువంటి వారే అవుతారు. కాకపోతే పుణ్యం చేసిన వాళ్ళు బంగారపు సంఖ్యలతో బంధించిన వారితో సమానమైతే, పాపం చేసిన వాళ్ళు శరీరాలు ధరించి వారు ఇనుప సంఖ్యలతో
బంధించబడిన వారే, కానీ వీరు కూడా ఇద్దరు బంధితులే అయి ఉంటారు. ఏదైతే జనన మరణాల నుండి తప్పించగలుగుతుందో అదే కదా అన్నింటికంటే కూడా ఉత్తమమైనది సంసారము అన్నప్పుడు. ఈ యొక్క శరీరాల రాకపోకలు కలిగినటువంటి స్థితి, నువ్వు ఉన్నతమైన సుఖాలను అనుభవించిన, నీచమైన కార్యాలను అనుభవించిన, అల్పత్వంగా ఉన్న, అధికత్వంగా ఉన్న, ఉపాధియే కదా, వస్తుంది, కొనసాగుతుంది, పోతుంది. ఇటువంటి ఉత్పత్తి భవనాశ స్థితులు కలిగినటువంటి ఏ స్థితి ఏదైనా సరే, ఈ జనన మరణాల నుండి ఏది తప్పిస్తుందో అదే కదా సర్వం కంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది అని. మోక్షము చెందాలి, నిర్వాణ స్థితిని పొందాలి అనుకునేటువంటి వారికి ఇక అన్నింటికంటే కూడా ఈ యొక్క జనన మరణాల నుండి తప్పించుకోగలగడమే కదా ముముక్షువులకి ఆచరణ యోగ్యమైనది. అదే కదా ఆత్మపదము, దానినే బ్రహ్మపదము అని తెలియజేస్తూ, మాము పేర్చెతు కౌంతేయ పునర్జన్మ నైవిద్యతే అంటే అటువంటి బ్రహ్మపదాన్ని పొందినటువంటి వారికి ఇంకా మరి శరీరం వస్తుందా? మళ్ళీ ఉపాధి అనేది ఉత్పన్నమవుతుందా? ఉండదు కదా. అంటే అక్కడ పుట్టుక లేదు, పుట్టుక లేనప్పుడు చావు కూడా లేదు. కాబట్టి అక్కడ మళ్ళీ తిరిగి ఉత్పత్తి జరగడం అనేటువంటిది లేకపోవడం చేత పునరావృత్తి రహితమైనటువంటి పరమాత్మ పదాన్ని పొందడం కోసమే విఘ్నుడైనటువంటి వాడు ప్రయత్నించాలి. కానీ క్షయశీలాలై నాశవంతాలై ఉన్నటువంటి మళ్ళీ ఉత్పత్తి వినాశాలు కలిగిన పునరావృత్తితో కూడినటువంటి స్వర్గము మరి ఏదైనా ఇంకా కోరుకున్నటువంటి లోకాల అయితే కాదు కదా. వేదాల యందైతే కోరికలతో కూడి ఉన్నటువంటిది, ఇంకా కోరిక లేకుండా చేసేటువంటి కర్మలను గురించి, సకామ కర్మలు, నిష్కామ కర్మలు, పూర్వ భాగంలో సకామ కర్మలను గురించి, మంచి పుణ్యవంతమైనటువంటి సుఖాలను అనుభవించాలి అంటే పుణ్యవంతమైన కార్యాలను చేయడం. అసలు ఏ కర్మ చేసినప్పటికీ కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటిది నిష్కామ కర్మయోగం. ఈ సకామ నిష్కామ కర్మలను రెండింటినీ గురించి మనకి తెలియజేసినప్పటికీ కూడా వేదాల యందు వారంతా కూడా సకామ కర్మలనే అవలంబిస్తూ ఉన్నారు. రెండు రకాలు చెప్పారు, కోరికతో కూడినవి, కోరిక లేకుండా చేసేటువంటివి. ఈ రెండు కర్మల యందు కూడా ఎవరైతే ఈ మరి సకామ అంటే కోరికతో కూడి చేసేటువంటి కర్మ అవలంబించినటువంటి వారు ఈ శారీరక రాకపోకలు కలిగి జనన మరణ ఈ యొక్క జరా చక్రాలలో ఇరుక్కుంటారు. సంసారాన్ని తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు. యజ్ఞము మొదలైనటువంటి పుణ్యకార్యాల చేత వారి యొక్క పాపం కొంత నశించిపోయినప్పటికీ కూడా ఆ పాపక్షయాన్ని చిత్తశుద్ధి ద్వారా, అంటే ఆ పాపం నశించిపోవడం అనేటువంటిది చిత్తం శుద్ధపడుతుంది. ఆ శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా మోక్షాన్ని అన్వేషించాలి. అలా అన్వేషించడం కోసం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నటువంటి వారు మాత్రమే మహత్తరమైనటువంటి శ్రేయస్సును పొందగలిగి ఉంటారు. కానీ వారు అలా చేయకుండా తిరిగి అశాశ్వతమైనటువంటి స్వర్గము మొదలైనటువంటి సుఖవంతమైనటువంటి భోగాలనే కోరుతూ ఉన్నారు. కాబట్టి సకామ దృష్టి కలిగి ఉన్నటువంటి వారి విధానాన్ని మనకి గీతాచార్యులైనటువంటి పరమాత్మ మరి పూర్తిగా ఖండించి వేశారు. ఎలాగంటే స్వర్గభోగాలు భూలోకంలో ఉన్నటువంటి సుఖాల కంటే కొంత మెరుగేమో, కానీ వాటి వలన సంసార బంధము అనేటువంటిది తొలగదు. కాబట్టి ఇంకా కూడా దృఢతరమై అవడము చేత మోక్షానికి ప్రతిబంధాలే అవుతాయి. ఎందుకు? సుఖాలను కోరి అనుభవించి వాటినే అనుభవించి ఇంకా ఎక్కువ బంధాన్ని కలగజేస్తాయి. అలా ప్రతిబంధాల అవడం చేత విఘ్నులకి, అంటే ఎవడైతే స్వానుభవ సిద్ధిని పొందాలి, ఆత్మతత్వాన్ని చెందాలి అనుకునేటువంటి వాడికైతే ఇవి కోరదగినటువంటివి కావు అని చెప్పినందుచేత వారు స్వర్గ పదవి కోసం ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తున్నారని, కోరుతూ ఉన్నారు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి ప్రార్థనను సుఖాల కొరకుగాక, అంటే భోగాలు కొరకుగాక యోగం కోసం చేసినట్లయితే మానవుడు ఎప్పుడో మోక్షాన్ని పొంది ఉండేవాడు.
కాబట్టి ప్రార్థన చేయదలుచుకున్నాడా వాడు మోక్షం కోసమే ప్రార్థించుగాక, భోగాల కొరకు మాత్రం కానే కాదు. అయితే ఈ యజ్ఞాలు యాగాలు వేదములందు ఎందుకు చెప్పబడినవి అంటే పాపం యొక్క ఆచరణను తొలగించడం కోసం, జనులకు ఆధ్యాత్మ మార్గమునందు త్రిప్పడం కోసమే తెలియజేశారు. పూర్వభాగంలో వేదాల యొక్క పూర్వ భాగంలో సకామ కర్మ, మరి ఉత్తర భాగంలో నిష్కామ కర్మ గురించి తెలియజేశారు. ఎందుకు అంటే పాపాల యొక్క ఆచరణం తొలగించి జనులకు ఆధ్యాత్మ మార్గంలో త్రిప్పడం కోసమే అవుతూ ఉంటుంది. అయితే పుణ్యమునందు ఆసక్తి కలగజేయడానికే అవుతూ ఉంటుంది కదా. కానీ అది సరిపోతుందా అంటే చాలదు. పుణ్యాన్ని కొంత సంపాదించినప్పటికీ కూడా అసలు గమ్యస్థానం ఏంటి? పరమాత్మ స్థితిని పొందడం, పరమాత్మ స్థానాన్ని చేరడం. అటువంటి పరమాత్మను చేరే వరకు కూడా సాధనను అభివృద్ధి చేసుకుంటూ పోవలసిందే. కాబట్టి సకామ కర్మను దాటాలి, కోరికలతో కూడినటువంటి కర్మలు చేసేటువంటి విధానాన్ని దాటివేయాలి. కోరికను వదిలివేసి ఫలాసక్తి లేకుండా ఆసక్తి రహితంగా కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మను ఏనాడైనా సరే మనుజుడు చేపట్టవలసిందే. జ్ఞానాన్ని కోరేటువంటి వాడు ఆ పని నిష్కామ కర్మ కార్యక్రమం అనేటువంటిది ఎంత తొందరగా జరిగితే అంత మేలు కదా. కాబట్టే సకామ కర్మలను, కోరికతో కూడినటువంటి కర్మలను, స్వర్గం యొక్క సుఖాలు ఇవన్నీ కూడా భగవానుడు అంటే ఈ పరమాత్మ నిశితంగా విమర్శ చేశారు. సూదిగా విమర్శ చేసి నిష్కామ కర్మాదులనే అంటే కోరిక లేకుండా అనుసరించేటువంటి కర్మలనే ప్రోత్సాహం చేశారు అని చెబుతూ సకామ కర్మ రూపములైనటువంటి యజ్ఞాలు యాగాలు ఆచరించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే కోరికతో కూడినటువంటి కర్మరూపాలైన యజ్ఞాలు ఆచరించిన యాగాదులు వనరించిన కలిగే ఫలితం కేవలం స్వర్గలోక ప్రాప్తే కానీ అంతకు మించి జన్మ జరా మరణాలు అనేటువంటివి అంతరింపజేసేటువంటివి కావు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.